హాయ్ ఫ్రెండ్స్, మీకు బీర్ అంటే ఇష్టమా? లేకపోతే కనీసం దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. బీర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది? దానిలో ఏముంటుంది? ఇది ఆరోగ్యానికి మంచిదా లేదా చెడ్డదా? ఈరోజు మనం 10 నిమిషాల్లో చాలా కొత్త ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. సో రెడీగా ఉన్నారా? వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇక ప్రారంభిద్దామా? ముందుగా బీర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. బీర్ ప్రపంచంలోనే అత్యంత పాత్ర పానీయాల్లో ఒకటిగా గుర్తించబడింది. చరిత్ర ప్రకారం దాదాపు 7000 సంవత్సరాల క్రితం మెసపోటేమియాలో బీర్ తయారు చేసేవారని నమ్మకం ఉంది. అప్పట్లో దీన్ని ద్రవ రొట్టె అని పిలిచేవారు, ఎందుకంటే ఇది బార్లీ గింజలు, నీరు మరియు ఈస్ట్తో తయారయ్యేది. అవి రొట్టె తయారీకి ఉపయోగించే పదార్థాలు. ఆ సమయంలో రైతులు దీన్ని ఎనర్జీ డ్రింక్గా ఉపయోగించేవారు. బియర్లో ఆల్కహాల్ సాధారణంగా 4 నుండి 6% ఉంటుంది. కానీ మీకు తెలుసా, ప్రపంచంలో అత్యధిక ఆల్కహాల్ ఉన్న బీర్ పేరు స్నేక్ వెనమ్. ఇది స్కాట్లాండ్లో తయారైంది. ఇందులో 67.5% ఆల్కహాల్ ఉంటుంది. అంటే ఒక్క గ్లాస్ తాగితే మీరు నేరుగా మంచం మీద పడిపోతారు నవ్వుతూ. ఈ బీర్ ధర కూడా చాలా ఎక్కువ. ఒక బాటిల్కి దాదాపు 6000 రూపాయలు. ఇంకా బీర్లో సిలికాన్ అనే మినరల్ ఉంటుంది. ఇది మన ఎముకలను బలంగా చేస్తుంది, అంటే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అయితే ఇది చాలా తక్కువ మోతాదులో లభిస్తుంది. అంటే బీర్ ఎక్కువ తాగితే ఈ లాభం తగ్గిపోతుంది. ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. మధ్యయుగాల్లో ఐరోపాలో నీరు కలుషితమైనప్పుడు బీర్ని సురక్షితమైన పానీయంగా వాడేవారు. అంటే అప్పట్లో బీర్ ఒక విధంగా లైఫ్ సేవర్ అనే చెప్పాలి. ఇప్పుడు బీర్ వల్ల కలిగే లాభాల గురించి వివరంగా చూద్దాం. ఆశ్చర్యంగా ఉన్న కొన్ని శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం బీర్ మనకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. కానీ ఇదొక షరతుతో, మీరు అతిగా కాకుండా తాగితేనే. గుండె ఆరోగ్యం. రోజుకు ఒక గ్లాస్ బీర్ తాగితే గుండె జబ్బులు వచ్చే రిస్క్ 20 నుండి 40% తగ్గుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతుంది. ఎందుకంటే బీర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడకుండా చేస్తాయి. అంతేకాదు ఇది HDL గుడ్ కొలెస్ట్రాల్ ని కూడా పెంచుతుంది. మెదడు రక్షణ. బీర్లో విటమిన్ B6, B12 ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆక్సిడేషన్ నుంచి కాపాడుతాయి. అంటే ఆల్జిమర్స్, డిమాన్షియా వంటి వ్యాధులు రాకుండా కొంతవరకు అడ్డుకుంటాయి. ఒక అధ్యయనంలో వారానికి 2 నుండి 3 గ్లాసులు తాగే వాళ్లకు మెదడు ఆరోగ్యం బాగుంటుందని తేలింది. కిడ్నీ స్టోన్స్ తగ్గడం. బీర్ తాగే వాళ్లకు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం 41% తక్కువ అని ఫిన్లాండ్ లో జరిగిన ఒక రీసెర్చర్స్ చెబుతుంది. బీర్లోని నీరు మరియు హాప్స్ కిడ్నీలను ఫ్లష్ అవుట్ చేస్తాయి. అయితే ఇది లైట్ బీర్ కి మాత్రమే వర్తిస్తుంది. జుట్టు మరియు చర్మం. బీర్లోని మాల్ట్ మరియు హాప్స్ జుట్టును మెరిసేలా మృదువుగా చేస్తాయి. పాతకాలంలో ఐరోపాలో బీర్ని షాంపూలాగా వాడేవారు. అలాగే దీనిలో ఉండే బయోటిన్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ బీర్ మాత్రం తాగకండి. ఒత్తిడి తగ్గించడం ఇంకో చిన్న లాభం. బీర్ తాగితే ఒత్తిడి తగ్గుతుంది. దీనిలో ఉండే ఆల్కహాల్ మరియు హాప్స్ మనల్ని కొంచెం రిలాక్స్ చేస్తాయి. కానీ ఇది తాత్కాలికమే. ఇప్పుడు నష్టాల వైపు వెళ్దాం. బీర్ ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో చూద్దాం. లివర్ డ్యామేజ్. ముఖ్యంగా ఎక్కువ బీర్ తాగితే లివర్లో ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఇది సైలెంట్ గా వస్తుంది, కానీ అది లక్షణాలు కనబడకుండా లివర్ సిరోసిస్ లేదా ఫెయిల్యూర్ కు దారితీస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. బీర్ బెల్లి. ఒక బీర్ 330 మిల్లీమీటర్లో సుమారు 150 క్యాలరీలు ఉంటాయి. మీరు రోజు 2 నుండి 3 బీర్లు తాగితే నెలలో 1 కిలో బరువు పెరుగుతారు. అందులోనూ ఎక్కువగా కడుపు మీదే. దీని బీర్ బెల్లి అంటారు. ఇది డయాబెటీస్ రిస్క్ ని కూడా పెంచుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్. బియర్లోని హాప్స్ నుండి వచ్చే ఫైటో ఈస్ట్రోజన్స్ పురుషుల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలను పెంచుతాయి. ఈ దెబ్బతిని ఛాతి పెరగడం, గడ్డం రాకపోవడం, స్పర్మ్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. ఆశ్చర్యంగా ఉందా? నిద్ర డిజాస్టర్. బీర్ తాగితే బాగా నిద్ర వస్తుందని అనుకుంటారు, కానీ అది పొరపాటు. బీర్ మీ REM నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. దాంతో మరుసటి రోజు అలసట మరియు తలనొప్పులు రావచ్చు. దంతాలు మరియు ఎముకలు. బీర్లో ఎక్కువ ఆమ్లతం ఉంటుంది. ఇది దంతాల ఎనామల్ ను దెబ్బతీస్తుంది. అలాగే ఎక్కువ బీర్ తాగితే కాల్షియం లాస్ అవుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనమవుతాయి. బీర్ తాగడం వల్ల శృంగారం చేయలేమా? చాలా మంది అనుకుంటారు. 1-2 బీర్లు తాగితే ధైర్యం వస్తుంది, టెన్షన్ తగ్గుతుంది, శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. దీన్నే ఇంగ్లీష్లో లిక్కర్ కరేజ్ అంటారు.
ఇది కొంతవరకు నిజమే. బియర్లో ఉండే ఆల్కహాల్ మన మెదడులోని సర్వీస్ సిస్టమ్ని రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అదే బీర్ ఎక్కువైతే రిలాక్స్ అనేది రివర్స్ అవుతుంది. షేక్స్పియర్ అనే రచయిత ఒకసారి అన్నాడు, ఆల్కహాల్ శృంగార కోరికను పెంచుతుంది కానీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అంటే బీర్ తాగితే మనసు రెడీ అవుతుంది కానీ శరీరం సపోర్ట్ చేయకపోవచ్చు. ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇంకో ఆసక్తికర విషయం, ఒక సర్వేలో 60% మంది పురుషులు బీర్ తాగిన తర్వాత శృంగార జీవితంలో సమస్యలు వచ్చాయని చెప్పారు. కానీ ఇది అందరికీ వర్తించదు. ఎందుకంటే ఇది బీర్ ఎంత తాగారు, ఎలాంటి హెల్త్ కండిషన్ ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆల్కహాల్ మరియు లిబిడో. ఒక గ్లాస్ లేదా 2 గ్లాసుల బీర్ తాగితే రక్తంలో ఆల్కహాల్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. ఇది మనలోని ఇన్హాబిషన్స్ ని తగ్గిస్తుంది. అంటే భయం, టెన్షన్ తగ్గి శృంగార కోరిక కొంచెం పెరుగుతుంది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఎక్కువ తాగితే ఆల్కహాల్ మెదడులోని సెంట్రల్ సర్వీస్ సిస్టమ్ ని డిప్రెస్ చేస్తుంది. దీనివల్ల కోరిక ఉన్న శరీరం రియాక్ట్ అవ్వదు. ఇరెక్షన్ సమస్యలు. బీర్ ఎక్కువ తాగితే రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దీనివల్ల రక్త ప్రవాహం తగ్గుతుంది. శృంగార సామర్థ్యానికి రక్త ప్రవాహం చాలా కీలకం, ముఖ్యంగా పురుషుల్లో ఇరెక్షన్ కోసం. దీన్నే బ్రూయర్స్ డ్రూప్ అంటారు. అంటే బియర్ వల్ల ఇరెక్షన్ సమస్యలు వస్తాయని. ఒక అధ్యయనంలో రోజు 3 బీర్లు తాగే పురుషుల్లో 70% మందికి ఈ సమస్య వచ్చింది. హార్మోన్ ఇంబ్యాలెన్స్. బీర్లో హాప్స్ అనేది పదార్థం ఉంటుంది. ఇందులో ఫైటో ఈస్ట్రోజన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ని తగ్గిస్తుంది, ఈస్ట్రోజన్ ని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ తగ్గితే శృంగార డ్రైవ్ తగ్గుతుంది, స్పర్మ్ కౌంట్ కూడా డౌన్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ లో జరుగుతుంది. అంటే రోజు ఎక్కువ బీర్ తాగే వాళ్ళకి ఈ ప్రాబ్లం తప్పదు. స్టామినా మరియు ఎనర్జీ. బీర్ తాగితే శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. దీనిలో ఉండే క్యాలరీలు కడుపుని ఫుల్ చేస్తాయి కానీ నిజమైన ఎనర్జీ ఇవ్వవు. శృంగారానికి స్టామినా కావాలి కదా, అది లేకపోతే ఎలా సాధ్యం? అంతేకాదు, ఎక్కువ బీర్ తాగితే నిద్ర వస్తుంది. దీనివల్ల శృంగారం గురించి ఆలోచించే టైం కూడా ఉండదు. మహిళలపై బీర్ ప్రభావం. మహిళలలో కూడా ఒక గ్లాస్ బీర్ శృంగారం కోరికను పెంచవచ్చు, ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ ఎక్కువ తాగితే హార్మోన్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. ఈస్ట్రోజన్ ఎక్కువైతే మూడ్ స్వింగ్స్, శృంగారాసక్తి తగ్గడం వంటివి జరుగుతుంటాయి. అలాగే ఆల్కహాల్ వల్ల శరీరంలో లిబ్రికేషన్ తగ్గుతుంది. ఇది శృంగార సమయంలో అసౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు మితంగా తాగడం గురించి చెప్పాలి. రోజుకి ఒక గ్లాస్ బీర్ అంటే 330 ml తాగితే సమస్య ఉండదు. ఇది రిలాక్స్ చేస్తుంది, శృంగార జీవితానికి హాని కాకుండా చేస్తుంది. కానీ వారానికి 14 గ్లాసులు దాటితే అది పురుషుల్లో కానీ మహిళల్లో కానీ సమస్యలు తెస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే సలహా ఇస్తుంది. మోడరేషన్ ఈజ్ ది కీ. ఇంకో విషయం, బీర్ తాగిన వెంటనే శృంగారం చేయాలనుకుంటే కొంచెం నీరు తాగండి. ఎందుకంటే ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది సామర్థ్యాన్ని డౌన్ చేస్తుంది. కొంచెం తాగితే సపోర్ట్ చేస్తుంది, ఎక్కువైతే రివర్స్ అవుతుంది. అంతా మీ హ్యాండ్లోనే ఉంది. మరి ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఆసక్తికరంగా అనిపించాయా? కామెంట్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.